వాళ్ళు అసలు ఏమి వాళ్ళు స్ట్రిక్ట్ లేరు, సాఫ్ట్ లేరు, నార్మల్ గా ఉన్నారు. నేనే కొంచెం బాగా రూల్స్ రెగ్యులేషన్స్. ఏంటది స్ట్రాంగ్ కంటెస్టెంట్? నిఖిల్ చాలా స్ట్రాటజీతో వచ్చాడు, సోనియా కూడా చాలా స్ట్రాటజీతో. వాళ్ళిద్దరు చాలా బోత్ ఆఫ్ దెమ్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. కన్నింగ్ సోనియానే, అమ్మో కన్నింగ్. తనకి ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలో బాగా. వాళ్ళ ముగ్గురు సరిపోరు, ఇది వేరే లెవెల్ అమ్మా. అమ్మో లవ్ ట్రాక్ ఇంకా నేను చూడలేదమ్మా, చూడనప్పుడు. మేడం ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది హౌస్ లో? నా సపోర్ట్ మా విష్ణుకి. నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. అమ్మాయి ప్యూర్ గా ఆడుతుంది, తనకేమి స్ట్రాటజీలు తెలీదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. విష్ణుప్రియ, సీత, అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది, తన పేరేంటి, నైనిక, ప్యూర్ హార్ట్ పాప. అమ్మాయికి కూడా ఏం తెలియదు. నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి. నబీల్ కూడా, ఐ సపోర్ట్ నబీల్ ఆల్సో. వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్, అంటే వాళ్ళు రియల్ గా ఆడుతున్నారు, స్ట్రాటజీ లేకుండా. సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా. ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఒక్క నిమిషం, చాలా మంచి ఆయన, నో అఫెన్స్. కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ గేమ్. బిబక్క మీరు భోంచేశారా? బిబక్క భోజనం చెయ్యాలి, మీరు టైంకి తినాలి కదా బిబక్క. బాగున్నారా బిబక్క? చక్కగా పలకరిస్తారు, వెళ్తారు. అంటే ఆయన ఎక్కువ అందరితో కలవటం లేదు. నాకెందుకు ఆయన మీద డౌట్ గా ఉంది. ఆడియన్స్ కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి. నన్ను తిట్టుకున్నా నన్ను బయట దోశారు, కనీసం నేను కనపడ్డా, ఆయన అసలు కనపడట్లేదు. ఏంటమ్మా? ఎందుకంటే నేను బయటకు కనపడ్డాను కదమ్మా. ఫస్ట్ వెళ్ళటం కిచెన్, కుక్కరు, అన్ని వచ్చినాయి కదా. నామినేషన్ 1 డేలో స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల నాకు నామినేషన్ అయితే పడి. అవినాష్ నాకు తెలీదమ్మా, మీరే చెప్పాలి, నాకు తెలీదు. మేడం నేను స్ట్రిక్ట్ గా ఉంటే ఎలిమినేట్ అయ్యాను అని అంటున్నారు కదా, అంటే హౌస్ లో రిమైనింగ్ కంటెస్టెంట్లు మాస్క్ వేసుకున్నారంటారా? వాళ్ళు అసలు ఏమి వాళ్ళు స్ట్రిక్ట్ లేరు, సాఫ్ట్ లేరు, నార్మల్ గా ఉన్నారు. నేనే కొంచెం బాగా రూల్స్ రెగ్యులేషన్స్, పద్ధతి, పాడు అన్ని బాగా నాకైతే అదే అనిపించింది. నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చినాను. అక్కడ ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంత చేసి నేను బయటకు వచ్చానంటే నేత అదే. ఎందుకమ్మా ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇన్వాల్వ్ చేస్తారు చారి గారు? ఎవరు వేస్ట్ కాదు, ఎవరు బెస్ట్ కాదు. టైం వచ్చినప్పుడు కొంతమంది బయటికి రావాలి, ఉండాలి. వారం ఉండుంటేనా అమ్మో ఆ ప్రెషర్ కి పేలిపోయిందన్నమ్మ లోపల. మేడం ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి మళ్ళీ మిమ్మల్ని పంపిస్తే పోతారా లోపలికి? అలాంటి రీ ఎంట్రీలు ఉంటే నేను జాగ్రత్తగా ఉండాలమ్మా, ప్రతి క్షణం చూసుకుంటూ కెమెరా ఉందని. అంటే నేను ఫైర్ చూపించా, లాస్ట్ 3 రోజుల్లో చూపించా, అప్పటికల్లా నామినేషన్ పడిపోయినాయి. మేడం బిగ్ బాస్ లో మేడం మీకు మేడం బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్లు జరిగింది కదా, ఒక్క లేడీ కూడా గెలవలేదు. ఈసారి ఏమన్నా లేడీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఏమో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ చూస్తే అట్లా అనిపించట్లేదు. కాకపోతే నా విష్ణు అయితే బాగుండని ఉంది, అంత స్ట్రాంగ్ గా నాకు కనిపించింది. మీ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 హిట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? అట్లా కాదు కానీ హిట్ ఫ్లాప్ తెలియదు కానీ చూసుకుంటే అబ్జర్వ్ చేస్తుంటారు కదా, మీకేమనిపిస్తుంది? అదే అనిపిస్తుంది, అదే అనిపిస్తుంది, ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది. మేడం బిగ్ బాస్ లో ఏమన్నా పాలిటిక్స్ ఉన్నాయి అనిపిస్తుందా మీకు? బిగ్ బాస్ లో ఉండవు, హౌస్ లో అయితే ఉన్నాయి పాలిటిక్స్. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ముందు మీరు చూస్తూ ఉంటారు కదా, మీకే అర్థమైపోతుంది. ఏంటది ఒక్కళ్ళు అడగాలి, అన్డిజర్వ్డా? అలా నేను చెప్పకూడదు, అది తప్పు కదా. నేను అట్లా మాట్లాడలేదు కాబట్టి బయటకు వచ్చా కదా. నేను సాఫ్ట్ కదా, కంటే మంచిది కదా. యష్మి
తనకి అంటే తనకు కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. వచ్చిన పదవిని చక్కగా సేఫ్ జోన్ లో ఉంది.